శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. ప్రారబ్ధ కర్మ, పూర్వజన్మ సంస్కారాలు. శ్రీరామకృష్ణులు అనేవారు ప్రారబ్ధ కర్మను మనం అనుభవించే తీరాలి, అలాగే పూర్వజన్మ సంస్కారాలు చాలా బలమైనవి అని ఈ మాటలు ఇప్పుడు చెప్తూ ఉండేవారు శ్రీరామకృష్ణులు. అసలు మనం జీవితంలో చూస్తుంటే, మానవ జీవితాన్ని మనం చూస్తే ప్రతి వాళ్ళు కూడా మనం కామన్గా మనం అనుభవించేది ఏంటి? సుఖం, దుఃఖం. ప్రతి వాళ్ళం కూడా సుఖం, దుఃఖం ఇవి అనుభవిస్తూ ఉంటాం. ఇదే జీవితం అంటే. అయితే ఇక్కడ మనకు చాలాసార్లు ఈ ప్రశ్న వస్తుంది, మామూలుగా సుఖం ఎప్పుడు కలుగుతుంది? మన యొక్క కర్మ సిద్ధాంతం ప్రకారం మన సంస్కృతి మనకి ఏం చెప్తుందంటే, మనం మంచి పని ఏదైనా చేసినప్పుడు, లేకపోతే పుణ్యం చేసినప్పుడు, నిస్వార్థమైన ఒక పనిని చేసినప్పుడు అది మనకు పుణ్యాన్ని తెచ్చిస్తుంది, దానివల్ల మనం సుఖం కలుగుతుంది మనకి అని చెప్తాం. అలాగే పాపకర్మ చేసినప్పుడు అది దుఃఖానికి దారితీస్తుంది. ఇలాగా మనం మామూలుగా వింటూ ఉంటాము. చాలామందికి ఏంటంటే మనకు ఒక డౌట్ కలుగుతుంది, ఏంటంటే చాలాసార్లు ఎప్పుడు మంచి పనులు చేసేవాళ్ళు, పుణ్యకర్మలు చేసేవాళ్ళు కష్టాలు పడుతూ ఉంటారు. అలాగే చాలా పాపాలు చేస్తూ ఉంటారు, అన్యాయాలు చేస్తూ ఉంటారు, అవినీతి చేస్తూ ఉంటారు. వాళ్ళందరూనేమో జీవితంలో చాలా సుఖంగా ఉంటారు. ఇదంతా కూడా మనకు చాలా అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది. అసలు భగవంతుడు ఉన్నాడా నిజంగా అనిపిస్తూ ఉంటుంది. దానికి ఏంటంటే మనం ఈ కర్మ సిద్ధాంతాన్ని, ఈ కర్మ సిద్ధాంతం అనేది కేవలం మన భారతీయ సంస్కృతికే ప్రత్యేకత, ఇంకెక్కడా కూడా ఇక్కడ లేదు. మన జీవితంలో చూడండి, ప్రతి పని కూడా అసలు ఈ జీవితం అంటేనే కార్యకారణ సంబంధంతో ఉంటుంది. అంటే ఏదైనా ఒక పని జరుగుతుందంటే దానికి ఒక కారణం ఉంటుంది. మొత్తం ఈ జాగతిక, ఈ ప్రాపంచిక జీవితంలో దేనిని మీరు తీసుకున్నా కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటారు, కార్యకారణ సంబంధం అంటారు అనమాట. అలాగే నేను కష్టం అనుభవిస్తున్నాను అంటే దానికి కారణం ఏంటి? నేను చేసినటువంటి ఎప్పుడో పాపం, తప్పు పని, తెలుసో తెలియకో తప్పు చేశాను. ఇది ఇంచుమించు మన అందరికీ కూడా తెలుసు. భారతీయ సంస్కృతిలో ప్రతి వాళ్ళకి తెలుసు ఇది. ఈవెన్ చాలా సాధారణమైన మనుషులు కూడా కష్టపడుతూ ఉంటారు జీవితంలో. నా ప్రారంభం అలా ఉంది, నేను ఏం చేస్తాను అంటూ ఉంటారు. నా కర్మ ఎప్పుడో ఎవరినో బాధ పెట్టాను, అందుకే బాధపడుతున్నాను. ఇది చాలా తొందరగా మనలో జీర్ణించుకుపోయింది మన భారతీయుల్లో. ఇది ఎక్కడ మీకు అలా కనిపించదు. మీకు విదేశాల్లో చూస్తే పేదరికం అనగానే పేదవాళ్ళందరూ కూడా అవినీతి ఎక్కువ పాల్పడుతూ ఉంటారు. వాళ్ళు దొంగతనాలు చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు ఒక డిప్రెషన్, అంటే డబ్బు లేకపోవడం వల్ల ఒక డిప్రెషన్కి దారితీస్తుంది. మీకు విదేశాల్లో ఎక్కువ చూసినట్లయితే. భారతదేశానికి ఆంగ్లేయులు వచ్చిన కొత్తలో వీళ్ళు చాలా ఆశ్చర్యపోయారట. ఈవెన్ అప్పుడు అంటే మొత్తం భారతదేశాన్ని అంతటినీ కూడా ధనం అంతా కూడా దోచుకున్న చాలా పేద దేశంగా మారిపోయింది. కొన్ని వందల సంవత్సరాలు విదేశీయులు దాడులు చేయడం వల్ల పేదరికం చాలా ఎక్కువగా ఉండేవి, కరువు కాటకాలు ఉండేవి. అయితే వాళ్ళకి ఆశ్చర్యం ఏంటంటే, ఎంత పేదవాళ్ళైనా వాళ్ళ ముఖంలో డిప్రెషన్ అనేది ఉండేది కాదట భారతీయుల్లో. అట్లాగే వాళ్ళు అవినీతి అనేది చాలా తక్కువ చూసేవారు. మెకాలే ఎవరైతే ఉన్నారో, మనకు ఆంగ్ల విద్యా విధానాన్ని ప్రవేశపెట్టిన అతను బ్రిటిష్ పార్లమెంట్లో ఏం చెప్తాడంటే, మొత్తం నేను భారతదేశం అంతా తిరిగాను పైనుంచి క్రింద వరకు, ఎక్కడా కూడా ఒక అబద్ధం చెప్పేవాళ్ళు నేను చూడలేదు. అంటే చూడండి, పేదరికంలో మనం ఎన్ని రకాల అబద్ధం చెప్పి ఎలాగైనా సంపాదించవచ్చు అన్న భావన మన వాళ్ళకి ఉండేది కాదు. ఇప్పుడు మొదలైంది ఇదంతా కూడా. ఈ బానిస మనస్తత్వం ఇప్పుడు మొదలైంది. అప్పట్లో అంతటి నైతిక విలువలు మనకు ఉండేవన్నమాట. అసలు అబద్ధం చెప్పకూడదు, ఎందుకంటే నేను ఇప్పుడు తప్పుగా ఉంటే ఈ రోజు నేను అనుభవిస్తున్నటువంటి కష్టానికి కారణం నేను ఎప్పుడో చేసిన పాపం, తప్పు పని. మరి దానిని మనం మళ్ళీ సరి చేసుకోవాలంటే ఇప్పుడు నేను మంచిగా ఉండాలి అని అందరికీ తెలుసు. కాబట్టి పేదవాళ్ళు కూడా ఎంతో చక్కగా, అసలు ఎప్పుడు కూడా అవినీతి కానీ అధర్మం కానీ అన్నది లేదన్నమాట. వాళ్ళకి చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉండేది. అలాగే ఒకసారి నేను ఎక్కడో చదివాను, ఒక ఫారినర్స్ ఇక్కడ టూర్కి వచ్చినప్పుడు వాళ్ళు అక్కడ రాస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్సేలో రాస్తారనమాట. అక్కడ ఒక రిక్షా నడిపే వాళ్ళు కూడా వాళ్ళ మొహంలో ఎంత ఆనందం, వాళ్ళు నవ్వుతుంటే ఎంత నిర్మలమైన నవ్వుతున్నారు వాళ్ళు. వాళ్ళకి ఎక్కడ బాధ అన్నది లేదే పేదవాళ్ళలో. ఆశ్చర్యంగా అనిపిస్తుంది అనమాట. దీని అంతటికి వెనుక రహస్యం ఏంటంటే, మనకి ఈ కర్మ సిద్ధాంతంపై ఉన్నటువంటి నమ్మకం. ఇంక ఏది కూడా ఈ ప్రపంచంలో ఈ అసమానతల్ని ఏది కూడా మనకి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నిజంగా భగవంతుడు ఇవన్నీ సృష్టించాడు, ఒకళ్ళని మంచిగా సృష్టించాడు, లేకపోతే ఒకళ్ళనేమో చాలా పేదవాళ్ళుగా సృష్టించాడు, ఒకళ్ళకి కష్టాలు ఇస్తున్నాడు, ఒకరికేమో గుడ్డితనాన్ని పుట్టుకతోనే అంధులుగా జన్మిస్తున్నారు. మరి భగవంతుడు నిజంగా అలా చేస్తాడా? అటువంటి భగవంతుడు నిజంగా భగవంతుడా? ఒకట్ల పట్లేమో పక్షపాతం, ఇంకో పట్ల వాళ్ళకి ఇట్లా ఉంటాడా భగవంతుడు? పార్షియాలిటీ ఉండదు కదా అని అనిపిస్తుంది కదా. భగవంతుడు అంటే కరుణామయుడు, అందరినీ ఒకే రకంగా చూడాలి. అలా అటువంటి భగవంతుని మనం ఎక్స్ప్లెయిన్ చేయలేము అసలు.
కానీ ఇక్కడ మన సిద్ధాంతం ఏం లేదంటే భగవంతుడికి ఏం పని లేదు. అది ఆయన అందరి పట్ల ఎలా అయితే ఎప్పుడు గాలి వీస్తూ ఉంటుందో, అందరికీ సమానంగా వీస్తూ ఉంటుందో, అలాగే భగవంతుడి యొక్క కృప అనేది అందరి మీద ఉంటుంది. నేను నా నావను నడుపుకోవడానికి నా తెరచాపను నేను విప్పుకోవాలి, నేను సంసిద్ధం కావాలి ఆ కృపని తీసుకోవడానికి అని అది మనకు తెలియాలన్నమాట. భగవంతుని యొక్క కృప అది మన సిద్ధాంతంలో. అది మరి ఎలా అండి ఈ అసమానతలు అంటే, అందరికీ కూడా వివేకాన్ని ఇచ్చాడు భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు. ఆ వివేకాన్ని మనం ఉపయోగించుకునే తీరు, ఆ స్వేచ్ఛ కూడా మనకి ఇచ్చాడు. నువ్వు ఇలా చెయ్యి, నువ్వు మంచిగా ఉంటేనే మంచిది. నీకు వివేకం ఇచ్చినా సరే మనం ఏం చేస్తున్నాం, ఒక్కొక్కరు ఉపయోగించుకుంటున్నాం, ఒక్కొక్కరు ఉపయోగించలేకపోతున్నాం. ఈ కారణం వల్ల మనం రకరకాల పాప పుణ్యాలు అవి చేస్తూ ఉన్నాము. తెలిసే చేస్తూ ఉంటాం, చాలాసార్లు తప్పులు మనకి చాలా తెలిసే చేస్తూ ఉంటాం. ఇలా చేస్తూ ఉన్నాం కాబట్టి దీనికి మనకి ఈ పాపం పుణ్యం అన్నవి ఇవి వచ్చి ఏమవుతాయన్నమాట. ఇవన్నీ కూడా ఈ సుఖం దుఃఖం, దీన్ని కర్మాశయం అంటారు. ఈ సుఖం దుఃఖం అనే రూపంలో మనకు స్టోర్ అవుతూ ఉంటాయి. దాన్నే సంచిత కర్మ అంటారు. సంచిత కర్మ అంటే మనం కూడగట్టుకున్నటువంటి కర్మ. అది దేని ద్వారా వస్తుంది, మనకి బుద్ధి, మనకున్న వివేకమే మనల్ని ఇలా నడవాలి అని చెప్తుంది. ఈ వివేకం ద్వారా మనం కొన్ని పనులు చేస్తాము, ఆ పనుల ద్వారా కొన్ని అలవాట్లు అవుతాయి మనకి. ఒక అబద్ధం చెప్తాను అనుకోండి, అబద్ధం చెప్పడం అలా అలవాటైపోయి ఇంకా అబద్ధంలో నాకు నేచర్ అయిపోతుంది, నా స్వభావమే అయిపోతుంది. నేను ఏదో అబద్ధం ఆడుతున్నాననే స్పృహ కూడా నాకు ఉండదు. దాన్ని సంస్కారం అంటారు. కళ్ళు మూసుకుని అబద్ధాలు ఆడగలం అనమాట. నిద్రలో కూడా అబద్ధాలు ఆడగలం. అంటే ఈ విధంగా ఏంటనమాట, ఒక మంచి పని కానీ చెడు పని కానీ మనం రిపీటెడ్గా హ్యాబిచువల్గా చేయడం వల్ల ఏమవుతుంది, అది ఒక సంస్కారం కింద పడిపోతుంది. ఒక గట్టి గీత అనమాట అది. మనం గట్టిగా గోడలో, సిమెంట్ గోడలో గీత గీస్తే ఎలా ఉంటుంది గట్టిగా, ఆ సిమెంట్ గోడలో ఒక మేకు తీసుకుని మనం గట్టిగా గీత గీసామనుకోండి, అలా గీసుకుంటూ పోతే లోతుగా పడిపోతుంది అది. అదేవిధంగా సంస్కారం కూడా ఏంటనమాట, మనం చేసే అలవాట్ల వల్ల ఇది జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ కొంచెం మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, అసలు మనం చూసిన వస్తువులు కానీ మనం చాలామందితో వ్యవహరిస్తూ ఉంటాం, ఆ సమయంలో ఎలాగ మన మైండ్ మీద ఇంప్రెషన్ పడుతుంది, సంస్కారం పడుతుంది అన్నది. ఇప్పుడు మామూలుగా నేను ఒక వస్తువుని చూస్తాను, మీరు ఒక బ్లూ శారీ చూశాను అనుకోండి, నా మనసులో నేను చూస్తాను, అయిపోయింది అంతటితో. అయితే ఆ వస్తువు పైన నాకు ఒక అభిమానం, ఒక అనురాగం ఏర్పడినప్పుడే అది సంస్కారం కింద మారుతుంది. లేకపోతే చాలా వస్తువులు చూస్తూ ఉంటాను, రోజు ప్రపంచంలో చాలా చూస్తూ ఉంటాను, కానీ రాత్రి అయ్యేటప్పుడు మనకు గుర్తుకొస్తుంది ఏదో ఒకటే. అంటే మనల్ని ఏదైతే ప్రభావితం చేసిందో, ఏదైతే మనకు నచ్చిందో, ఏదైతే మనకు నచ్చలేదో, దేనివల్ల అయితే నేను బాధపడ్డానో, దేనివల్ల అయితే నేను ఆనందపడ్డానో, ఇవే నాకు గుర్తుంటే అది సంస్కారం కింద వస్తుంది. వీటన్నిటిని కూడా క్లేశాలు అంటారు యోగ శాస్త్రంలో. ఏదైతే ఇటువంటి భావాలను నాలో కలిగిస్తుందో అదే సంస్కారం కింద పడుతుంది. మిగిలినవన్నీ ప్రాబ్లం లేదు, మనకు అన్నీ చూస్తూ ఉంటాం, చేస్తున్నాం, ప్రాబ్లం లేదు. అది లోపలికి డీప్గా వెళ్ళవేవి కూడా. ఈ సంస్కారం ఏంటంటే ఇది ఇక్కడే మనం ఏం చేయాలన్నమాట. ఇప్పుడు ఒక దాన్ని చూడడంలో తప్పులేదు, ఆ చూసిన దానిపైన అనురాగం పెంచుకోవడం, అది నాకు కావాలి అనుకోవడం, దాని మీదేమో కోపం రావడం, దాని మీద ఒక ప్రేమ రావడం, ఇక్కడ వచ్చింది ప్రాబ్లం అంతా. సో వీటిని క్లేశాలు అంటారు. మనుషులు బాధ పెట్టేవి ఇవి. కేవలం ఇంద్రియాలు మనల్ని బాధ పెట్టడం. మనం ఏదన్నా విన్నామనుకోండి, దాన్ని వినడం వల్ల ప్రాబ్లం ఏం లేదు. కానీ విన్నది ఎవరైనా ఒక మాట అన్నారు గట్టిగా, మీరు మంచివాళ్ళు కాదని అన్నారనుకోండి, మనకి అది వినడం వల్ల, ఆ మాటలు వినడం వల్ల మనకేం ప్రాబ్లం లేదు. కానీ ఆ విన్న తర్వాత నాకు ఐడెంటిఫికేషన్ వచ్చి నన్ను వాళ్ళు చెడ్డవాళ్ళు అన్నారని చెప్పి మీ మీద ఒక కోపం డెవలప్ అవుతుంది. నన్ను చెడ్డగా అనుకున్నారు కాబట్టి ఆ కోపం వల్ల నాకు ప్రమాదం అన్నమాట. సో ఇవన్నీ కూడా ఇంపల్సెస్ అంటారు వీటిని. వాటన్నిటినీ కూడా మనం తెంచుకుంటూ పోవాలి. ఒక వస్తువుని మనం చూసినప్పుడు కానీ, అనుభవించినప్పుడు, మన ఇంద్రియాలతో అనుభవించినప్పుడు అది కలుగజేసే కేవలం దృశ్యం వల్ల, ఒక భావం వల్ల మనకేం ప్రమాదం లేదు. దాని ద్వారా వచ్చే ఒక భావావేశం వల్ల, ఈ అనురాగం వల్ల, ద్వేషం వల్ల, భయం వల్ల, కోపం వల్ల, ఇవన్నీ ఏవైతే మనలో కలిగిస్తాయి వాటి వల్లే అవే సంస్కారాల కింద వెళ్ళి లోపలికి ఎక్కడికో వెళ్ళిపోతాయట. మన పర్సనాలిటీలో, మన వ్యక్తిత్వంలో పైకి తెలియదు, అది ఎక్కడో లోపలికి వెళ్ళి కూర్చుంటాయి. అవి జన్మలు కూర్చుంటాయి అక్కడ. మళ్ళీ దానికి సందర్భం వచ్చినప్పుడు బయటకు వస్తాయి. అందువల్ల ఏంటి, నేను పైకి కనిపిస్తున్న అనే వ్యక్తి, ఆ వ్యక్తిని మాత్రమే నేను కాదు, గుర్తుపెట్టుకోవాలి. మనం ఒక మనిషిని మనం అంచనా వేస్తాం కదా, వీళ్ళు మంచివాళ్ళు చెడ్డవాళ్ళని. ఈ పరిస్థితుల్లో వాడు మంచిగానే ఉన్నారు, మంచిదే. భగవత్ సాక్షాత్కారం కలగనంత వరకు ప్రతి వాళ్ళ లోపల కూడా చెడు సంస్కారాలు ఉన్నాయి తప్పకుండా.
అది ఇలా అవి మనం వచ్చే కొద్దీ కూడా ఎప్పుడైతే మనకు జ్ఞానం కలుగదో, జ్ఞానం కలిగే వరకు కూడా మనం జన్మ జన్మ ఎత్తుతూ ఉండాల్సిందే. ఎప్పుడైతే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం, ఆ లోపల ఉన్నటువంటి కర్మలన్నీ ఈ జ్ఞానాగ్నితో ఎప్పుడైతే దగ్ధమవుతాయో, భగవంతుడు ఒకటే సత్యమనే సత్యం మనలో ఎప్పుడైతే నాటుకుపోతుందో, ఆ నాటుకుపోయిన సత్యం మన జీవితంలో ఎప్పుడైతే మార్పును తీసుకొస్తుందో, అప్పటి వరకు కూడా మనకు ఈ జన్మ జన్మలు ఎత్తవలసిందే. ఇదనమాట ఇక్కడ ఈ కర్మ సిద్ధాంతం వెనుక ఉన్నది ఇది. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను ఈ జన్మలో చాలా సంస్కారాలు కూడగట్టుకున్నాను, ఎన్నో జన్మల నుంచి ఇంకా లేయర్స్ పొరల్లో దాగి ఉన్నాయి నా సంస్కారాలు. ఇప్పుడు నేను ఒక మంచి జన్మ వచ్చింది, గత జన్మలో ఏదో నేను చివరి చనిపోబోయే ముందు భగవంతుడి నామాన్ని ఏదో చెప్పుంటాను, మంచి జన్మ వచ్చింది నాకు ఇప్పుడు, అలాగని చెప్పి లోపలంతా నేను మంచి అని అనుకోకూడదు. ఇప్పుడు మళ్ళీ ఈ జన్మలో నేను చేసుకున్న సంస్కారాలను బట్టి, నా యొక్క మరణ సమయంలో నేను ఆలోచించే ఆలోచనలను బట్టి నెక్స్ట్ జన్మలో ఏమవుతుందో నాకు చెప్పలేము. అందువల్ల ఈ జన్మ, ఈ క్షణం అనేది చాలా ముఖ్యమైనది మన జీవితంలో, మానవ జీవితంలో. ఈ క్షణమే నాదనమాట. అందువల్ల మనం చాలా జాగ్రత్తగా జీవించాలి, మన ఆలోచనలు కూడా చాలా జాగ్రత్తగా ఆలోచించాలి అని చెప్తారనమాట. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పాల్సింది ఏంటంటే, ఈ ప్రారబ్ధ కర్మ అంటే ఏంటంటే, ఈ జన్మలో ఏవైతే సఫలీకృతం అవుతాయో, పైకి ఎక్స్ప్రెస్ అవుతాయో, అటువంటి వాటన్నిటినీ కలిపి ప్రారబ్ధ కర్మ అంటారు. దీనికి కొన్ని వేల రెట్లు కర్మలు ఇంకా నాకు లోపల ఉన్నాయి, అయితే ఈ జన్మలో అవి పైకి రావు. ఈ జన్మలో భగవంతుడు ఒక ప్రారబ్ధ కర్మ, నేను చేసుకున్న గత జన్మలో చివరి క్షణాల్లో నేను కూడగట్టుకున్నటువంటి కర్మను బట్టి భగవంతుడు, ఆ పరమేశ్వరుడే మనకి ఈ జన్మనిస్తాడు, మన చేతుల్లో లేదు. అప్పుడు నా తల్లిదండ్రులు నా చేతుల్లో లేదు, అదంతా ఆయన నా కర్మానుసారం అక్కడ ఆ ప్రారబ్ధ కర్మ సెలెక్ట్ అవుతుంది అనమాట. సెలెక్ట్ అయి నేను ఇక్కడికి వచ్చాను. వచ్చిన తర్వాత ఏంటి, దీన్ని నేను ఆ ప్రారబ్ధ కర్మ ఏంటంటే వేసిన బాణం లాంటిది. ఒకసారి బాణం వదిలేసామనుకోండి గురి తగలడానికి, ఆ బాణాన్ని మళ్ళీ వెనక్కి తీసుకోలేము మనం. ఇది కూడా అటువంటిది. సో ఈ ప్రారబ్ధ కర్మను మనం అనుభవించి తీరాలి. అది శ్రీరామకృష్ణుడు మనకు చాలాసార్లు చెప్తారనమాట. ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తారు. ఒకసారి అందరూ కూర్చుని ఉంటారు దక్షిణేశ్వరంలో. కూర్చున్నప్పుడు చాలామంది భక్తులు వస్తారు. అప్పుడు వచ్చి అప్పట్లో ఉన్నటువంటి వార్తలు అవి చెప్తున్నారనమాట. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఆ రోజుల్లో ఆయూబ్ ఖాన్ అనే ఒక రాజు ఉండేవాడు. అది ఆయన్ని మొత్తం అందరూ కూడా పదవి నుంచి తీసేస్తారనమాట. వాళ్ళందరూ కూడా దాడి చేసి అతని మీద. అయితే వీళ్ళందరూ ఏం చెప్తారంటే, ఆయూబ్ ఖాన్ మంచి భక్తుడు, ఎప్పుడు అల్లా అల్లా అంటూ ఉండేవాడు. అటువంటి ఆయూబ్ ఖాన్ భగవంతుని భక్తుడు కదా, మరి ఎందుకు ఈయనకి దుర్గతి పట్టింది అని అడుగుతారు. అడిగితే అప్పుడు శ్రీరామకృష్ణులు ఏమంటారంటే, ఎవరైనా సరే, భక్తులు కానీ ఎవరైనా సరే ప్రారబ్ధ కర్మను అనుభవించి తీరాల్సిందే అని చెప్పి కొన్ని ఉదాహరణలు చెప్తారు ఆయన. ఒక నవల్ అంటే ఒక పుస్తకం ఉండేది అప్పట్లో బెంగాల్లో. ఆ పుస్తకం పేరు చండి. అది ఎవరో రాశారు అది. అందులో కాలు వీర్ అనే ఒక భక్తుడు ఉంటాడు. ఆయన తల్లిదండ్రులకి జగన్మాత వరప్రసాదంగా జన్మిస్తాడన్నమాట. ఎన్నో రోజులు ప్రార్థన చేసిన తర్వాత దేవి ప్రత్యక్షమై ఆయన జన్మిస్తాడు. అయితే అటువంటి భక్తుడికి జగన్మాత వరప్రసాదంగా జన్మించినటువంటి అతనికి జీవితంలో చివరి క్షణంలో ఏదో జరుగుతుంది అక్కడ కథలో. అతని గుండె మీద ఒక బండరాయిని పెట్టి శిక్షణ వేస్తారనమాట. ఒక బండరాయిని పెడతారు దాని పైన, గుండెల పైన అని శ్రీరామకృష్ణులు అంటారనమాట. చూడండి, అటువంటి భక్తుడు కూడా కష్టాలు తప్పలేదు. ఈ విధంగా ఏంటంటే ఎలాంటి వాళ్ళైనా సరే అనుభవించి తీరాల్సిందే అని చెప్తారు. అలాగే మరొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, శ్రీమంతుడు అనే ఒక భక్తుడు ఉన్నాడు. అతను తర్వాత అతని తల్లి ఇద్దరు కూడా పరమ భక్తులు. కానీ చివరికి అతని పరిస్థితి ఏమవుతుందనమాట, అతను భక్తుడైనప్పటికీ కూడా అతని తలను నరకాల్సి వస్తుంది. అంటే అర్థం ఏంటనమాట, ప్రారబ్ధ కర్మను అనుభవించి తీరాల్సిందే అని చెప్పి. అలాగే ఒక కట్టెలు కొట్టే అతను ఉంటాడు. కట్టెలు కొట్టే అతను రోజు జగన్మాతను పిలుస్తూ ఉంటాడు. తర్వాత అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకుంటూ ఉంటాడు. ఒకరోజు అతని భక్తికి సాధనకి మెచ్చి జగన్మాత దర్శనం అవుతుందట. జగన్మాత దర్శనం అయితే కానీ అతను మాత్రం కట్టెలు కొట్టడం మాత్రం మానలేదు. ఆ కట్టెలు జగన్మాత దర్శనం అయిపోయింది, ఒకసారి డబ్బులు వచ్చేసి ఆయన శ్రీమంతుడు అయిపోలేదు. కట్టెలు కొట్టడం అతనికి తప్పలేదన్నమాట. ఈ విధంగా కట్టెలు కొట్టుకుంటూనే ఉన్నాడు అని చెప్తారు. అలాగే మరొక ఉదాహరణ ఏం చెప్తారు, మనకు తెలుసు దేవకీదేవి శ్రీకృష్ణ పరమాత్మ జన్మనిచ్చింది. జన్మనిచ్చినప్పుడు కారాగారంలో ఉన్నప్పుడే ఆవిడకు శ్రీ మహావిష్ణువు దర్శనం ఇచ్చాడు. ఇలాగ మొత్తం చతుర్భుజుడయ్యి మొత్తం ఆయన విరాట్ స్వరూపంలో దర్శనం ఇచ్చాడు. ఆయన దర్శనం ఇచ్చినా సరే ఆమె కారాగారం నుంచి బయటకు రాలేకపోయింది, కారాగారంలోనే ఉంది. అవునా కదా? దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటనమాట, మనం
ప్రారబ్ధ కర్మను అనుభవించి తీరాలి. అలాగే మరొక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే, ఒక అతను పుట్టుకతోనే గుడ్డివాడు, అతను గంగా స్నానం చేస్తే మన పాపాలన్నీ పోతాయని మన నమ్మకం కదా. అతను గంగా స్నానం చేయడానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత అతని పాపాలన్నీ పోయాయట. కానీ గుడ్డితనం మాత్రం అలాగే ఉంది. ఎందుకంటే ఎప్పుడో ఎవరినో బాధ పెట్టిన దానికి తను పుట్టుకతోనే అంధుడిగా జన్మించాడు. అది దానిని మనం అనుభవించి తీరాల్సిందే. ఈవెన్ భగవద్ దర్శనం అయినా సరే. అందువల్ల మనం చూడండి, చాలామంది గొప్ప మహాత్ములందరూ కూడా ఎందుకంత కష్టపడతారు? ఇదొక్కటే కారణం చెప్పగలం మనం. అంటే ప్రారబ్ధ కర్మ తప్ప ఇంకేమీ చెప్పలేము అన్నమాట మనం. సో ఈ విధంగా మనం అయితే ఈ మాటలను చెప్పి శ్రీరామకృష్ణులు ఏమంటారంటే, ఎన్ని కష్టాలు పడ్డాలి సరే జీవితంలో భక్తులైన వాళ్ళు పాండవుల్లా ఉండాలి. పాండవులకి ఎన్ని కష్టాలు, కష్టం మీద కష్టం, కష్టం మీద కష్టం వస్తూనే ఉన్నాయి. కానీ ఏ ఒక్క నిమిషంలో కూడా వాళ్ళు భగవంతుని పైన విశ్వాసం, భగవంతుడు ఉన్నాడు అనే విశ్వాసం నుండి ఎప్పుడు కూడా వాళ్ళు బయటకు రాలేదు. అలాగే పాండవుల్లాగా మనం ఎప్పుడు కూడా భగవంతుని పైన విశ్వాసం కలిగి ఉండాలి అని చెప్పి శ్రీరామకృష్ణులు చెప్తూ ఉండేవారు. ఇప్పుడు ఒక ప్రారబ్ధ కర్మను తీసుకొని మనం జన్మిస్తాం మనం అందరం కూడా. ఆ ప్రారబ్ధ కర్మను బట్టి మన సంస్కారాలు ఉంటాయి. మన సంస్కారాలు కూడా దాంతోపాటే వస్తాయి. ఏ కర్మనైతే నేను అనుభవించాలో ఆ కర్మకు సంబంధించిన సంస్కారాలు కూడా అక్కడి నుంచి మొదలు పెడతాయి వర్క్ అవ్వడం నా జీవితంలో. మళ్ళీ ఈ సంస్కారాలు వర్క్ అవ్వడానికి నా యొక్క బుద్ధి ఏదైతే భగవంతుడు ప్రత్యేకంగా మనకు ప్రసాదించాడో బుద్ధి కూడా అలాగే పనిచేస్తుంది. అందువల్ల ఒక మాట అంటారు చూడండి, బుద్ధి కర్మానుసారం అంటారా లేదా? సో మన ప్రారబ్ధ కర్మను బట్టి మన బుద్ధి కూడా పనిచేస్తుంది. ఫలానా వాళ్ళు ఎంతో వివేకంగా ఎంతో చక్కగా చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నానంటే నా యొక్క ప్రారబ్ధం వేరేగా ఉంది, నా సంస్కారాలు వేరేగా ఉన్నాయి. దానివల్ల ఏమవుతుందనమాట, నా బుద్ధి కూడా దానికి అనుకూలంగా పనిచేస్తుంది. అందువల్ల నిజమైన తెలివైన వాళ్ళు ఎప్పుడు ఏం చేయాలంటే జగన్మాతను ప్రార్థించాలి, నా బుద్ధిని నువ్వు ఎప్పుడు పట్టుకుని ఉండు. నేను నా ప్రారబ్ధ కర్మవశంతో నా బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. కానీ అమ్మ నువ్వు ఉండి అక్కడ, నా బుద్ధి స్థానంలో నువ్వు ఉండి మనం ప్రార్థిస్తే అది సంభవం అవుతుంది. నువ్వు నన్ను గైడ్ చెయ్యి. నా వివేకం అటు ఇటు వెళ్ళిపోతున్నప్పుడు నువ్వు నన్ను, స్వామి వివేకానంద చక్కటి అంబా స్తోత్రం అని ఒక స్తోత్రం రాస్తారు. అందులో ఒక దాంట్లో ఆయన ప్రార్థిస్తారనమాట, అమ్మ నువ్వు నా బుద్ధిని ఎప్పుడు కూడా నువ్వు పట్టుకుని ఉండు, గట్టిగా నా వివేకాన్ని పట్టుకుని ఉండు, దాన్ని నువ్వు మార్గదర్శనం చెయ్యి అని అమ్మను ప్రార్థిస్తారనమాట. అందువల్ల అన్నిటికన్నా గొప్ప ప్రార్థన ఏంటంటే నా యొక్క వివేకాన్ని సరిగ్గా నువ్వు మార్గదర్శనం చెయ్యి. మనం అనుకున్నది కరెక్ట్ అనుకుంటాం, ఎలా అవుతుంది అది చెప్పండి? మన యొక్క సంస్కారాలను బట్టి, మన యొక్క ప్రారంధాన్ని బట్టి మనం దాన్ని బుద్ధిని మనం ఆలోచనలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఏంటంటే భగవంతుని శరణు వేడితేనే మనకు జీవితంలో మార్గదర్శనం అనేది లభిస్తుంది అనమాట. ఇప్పుడు చూడండి, ఈ సంస్కారాలు ఒకసారి శ్రీరామకృష్ణులు కూర్చొని ఉంటారు. ఆయన దగ్గర చాలామంది యువకులు కూర్చొని ఉంటారు. బయట నుంచి చాలామంది భక్తులు వస్తూ ఉంటారు. అక్కడ దక్షిణేశ్వరం గుడికి వస్తూ ఉంటారు కదా. వాళ్ళందరూ వచ్చి వాళ్ళు ఏమంటారంటే, చూడండి ఈ చిన్నవాళ్ళు చాలా చిన్న 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఇటువంటి యువకులు వచ్చి మీ మాటలు వింటున్నారు, ఇది సరైన వయసా? ఈ వయసులో ఇట్లాంటి మాటలు వినవేంటి? వాళ్ళు అనవసరంగా వాళ్ళ జీవితాలు పాడైపోతాయే అని చెప్పి పాప ఆయనతో అంటారు. అప్పుడు శ్రీరామకృష్ణులు అంటారు, చూడండి వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం చూస్తున్నారు, వాళ్ళు ఎలా ఉన్నారన్నది మీకు, వాళ్ళ పూర్వజన్మలు ఏంటో మీకు తెలియదు. మీరు ఏదైతే ఇప్పుడు వాళ్ళ ఏ సంసారంలోకి వెళ్లకుండా వేరే రకంగా వెళ్ళిపోతారు మీకు భయం కదా. వాళ్ళు ఈ సంసారాన్ని అంతా అనుభవించారు గత జన్మల్లో, అది మీకు తెలియదు. అందుకని ఈ జన్మలో ఏంటి, చిన్నప్పటి నుంచి వాళ్ళు ఏం చేస్తారు, భగవంతుడి గురించి, ప్రపంచం అంటే ఏంటి, సత్యం అంటే ఏంటి, ఇటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి వాళ్ళకి. నా దగ్గరికి చాలామంది యువకులు వస్తూ ఉంటారు. వాళ్ళల్లో కొంతమంది, చాలా కొద్ది మంది మాత్రమే వాళ్ళు ఏంటనమాట, ఇంట్రెస్ట్ లేదు, డబ్బుల మీద ఇంట్రెస్ట్ లేదు, ఒక జాబ్స్ మీద ఇంట్రెస్ట్ లేదు, లేకపోతే ఒక వివాహం మీద ఇంట్రెస్ట్ లేదు. చాలా కొద్ది మంది అలా ఉంటూ ఉంటారు. కానీ చాలామంది ఏం చేస్తారనమాట, ఎలా డబ్బు సంపాదించాలి, తర్వాత ఎలాగ నేను ఎప్పుడు అందరినీ సంబంధాలు చూడడానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళే అమ్మాయి అందంగా ఉందో లేదని చూసుకోవడానికి వెళ్తూ ఉంటారు. ఇలా చాలామంది ఉంటారు. కానీ కొంతమంది మాత్రం వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి ఇవన్నీ పట్టవు అసలు. వాళ్ళు ఏంటంటే భగవంతుడి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇది దేనివల్ల కలుగుతుంది? కేవలం సంస్కారం వల్లే కలుగుతుంది. గత జన్మలో నీకు అన్నీ సాటిస్ఫై అయ్యాయి కాబట్టి నువ్వు ఇవన్నీ ఆలోచించగలుగుతున్నావు, ఏమీ లేకపోయినా మనం ఉండగలుగుతున్నాము. సో ఇది శ్రీరామకృష్ణులు చెప్తారనమాట. ఒకసారి అలాగే ఆయన దగ్గరికి చాలామంది యువకులు వచ్చి అడుగుతారు, అసలు జ్ఞానం అంటే ఏమిటండి అని అడుగుతారు. అడిగితే భగవంతుడే సత్యం, ఈ ప్రపంచం అంతా కూడా తాత్కాలికం అని తెలుసుకోవడమే జ్ఞానం అని చెప్తారు. చెప్తే అప్పుడు ఆ అబ్బాయి అంటాడనమాట, చూడండి అవును తెలుస్తున్నదే కదా, ఈ రోజు ఉంటుంది రేపు ఉండదు, ఈ ప్రపంచంలో ఏదైనా సరే ఇదంతా కూడా భ్రాంతి అని తెలుస్తుంది.
కానీ దాని నుంచి ఎందుకు మనం బయటపడలేకపోతున్నాము అని అడుగుతారు. అడిగితే ఎందుకంటే ఈ ప్రపంచంలోకి, ఈ మాయా ప్రపంచంలోకి, ఈ భ్రాంతి ప్రపంచంలోకి మరలా జన్మిస్తున్నాం మనం. ఆ మరలా అదే చూడడం వల్ల అది సరే అనిపిస్తుంది అనమాట. ఇది ఎందుకంటే ఈ పూర్వజన్మ సంస్కారం వల్ల ఇది జరుగుతుంది. ఎందుకంటే మొన్నటి జన్మలో కూడా నేను ఇదే జీవితం అనుకున్నాను, మరి ఈ జన్మలో ఆ సంస్కార ప్రభావం వల్ల మళ్ళీ ఇప్పుడు కూడా నేను అదే జీవితం అనుకుంటున్నాను, అదే సత్యం అనుకున్నాను, జీవితం అదే సత్యం, ఇంకేం లేదు. భగవంతుడైన శాశ్వత సత్యం ఉందని నాకు అసలు అది రావట్లేదు. ఎందుకంటే ఈ సంస్కార ప్రభావం వల్ల, జన్మల నుంచి ఈ సంస్కార ప్రభావం వల్ల ఇలాగా అవుతూ ఉంటుంది. చూడు సంస్కారాలు ఎంత బలమైనవో నేను చెప్తానని చెప్పి ఒక చిన్న కథ చెప్తారు. అదేంటంటే ఒక రాజకుమారుడు చిన్న అబ్బాయి అందరితో స్నేహితులతో ఆడుకుంటున్నాడు అనమాట. ఆడుకుంటుంటే వాళ్ళు రకరకాల ఆటలు ఆడిస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఆడిస్తూ ఉంటే సడన్గా ఈ రాజకుమారుడు అంటున్నాడు, ఇవన్నీ ఆటలు అంటే నేను ఆట చూపిస్తాను రండి మీకు అని చెప్పి పిలుస్తాడు వాళ్ళందరినీ. పిలిచి నేను ఇలా నేను వంగుంటాను ముందు, వెంటనే మీరు ఏం చేస్తారంటే నా మీద చాకలి వాళ్ళు బట్టలు ఉతుకుతున్నట్లుగా మీరు ఆడండి, మధ్యలో ఒక విజిల్ వేస్తూ ఉండాలి, నా మీద బట్టలు ఉతకండి మీరు అంటాడు. చూడండి, రాజకుమారుడు బట్టలు ఉతికి ఆట ఆడమంటున్నాడంటే అప్పుడు శ్రీరామకృష్ణులు ఏమంటారంటే గత జన్మలో అతను చాకలి వాడు, అతను బట్టలు ఉతికి ఉన్నాడు, ఏదో చిన్న మంచి పని చేశాడు, పుణ్యం చేశాడు, ఈ రాజకుమారుడిలో జన్మించాడు. ఆ సంస్కారం ప్రభావం ఉంటుంది. స్వామి వివేకానందం చూడండి ఒకసారి, ఎప్పుడు ఏం చేసేవారు ఆయన? రాజా, ఎప్పుడు రాజానే ఆయన. కూర్చుని రాజులాగా ఆడమని, మీరందరూ నాకు సామంతులు, మీరు మంత్రులు, రండి అని ఎప్పుడు కాలు మీద కాలు వేసి కూర్చొని ఆడేవారు అనమాట. సంస్కార ప్రభావం. ఆయన రాజాధిరాజు కదా, నరేంద్రుడు కదా. ఈ విధంగా ఏంటంటే మన సంస్కారం అన్నది ఆ విధంగా ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పేవారు. మరి ఎప్పుడు వీటికి అంటే మన ఈ సంస్కారాలు ఉన్నంత వరకు కూడా పునర్జన్మ మనం చెప్పుకున్నాం కదా, పునర్జన్మ కలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు పునర్జన్మ ఉండదు అని చెప్పి మరొక ఉదాహరణ చెప్తారు శ్రీరామకృష్ణులు. అదేంటంటే ఈ కుండలు తయారు చేస్తారు కదా, ఆ కుండలు తయారు చేసే వాళ్ళు ఏం చేస్తారు, కుండలన్నీ చేసి రకరకాల ఆకారాల్లో చేసి ఎండలో పెడతారు. ఎండలో పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఒక ఆవులో గేదెల మంది వస్తుంది, వచ్చేసి దాని నుంచి నడుచుకుని వెళ్ళిపోయింది అనుకోండి, ఆ కుండలన్నీ ఏమైపోతాయి, షేప్ అంతా పాడైపోతుంది, మట్టి నలిగిపోతుంది. నలిగిపోతే ఏం చేస్తాడు, అతను చాలా చక్కగా కలిపి పెట్టుకున్నాడు మట్టి అంతా కూడా, రాళ్ళన్నీ పక్కకు పెట్టుకొని దాన్ని మెత్తగా తయారు చేసి కుండలు తయారు చేయడానికి చక్కగా పెట్టుకున్నాడు కదా. మరి ఆ మట్టిని పారేయలేడు కదా, మళ్ళీ అదంతటిని పోగు చేసి అదంతా మళ్ళీ మట్టి ముద్ద తయారు చేసుకుని మళ్ళీ కుండలు తయారు చేస్తాడు దాని నుంచి. అలా కాకుండా చాలా రోజులు కుండలన్నీ ఎండిపోయాయి అనుకోండి, ఎండిపోయిన తర్వాత బాగా ఒక గేదెలు అటు వెళ్ళినా ఏమవుతాయి, కుండలు పగిలిపోతే ఏం చేస్తాడు, అప్పుడు దాన్ని మళ్ళీ వాడగలడా, వాటన్ని తీసి పక్కన పడేస్తాడు. అట్లాగే జ్ఞానం అనే దానితో మనం అంతా కూడా మరి పరిపక్వం అయిపోతే కనుక మన మనస్సు, అప్పుడు ఇంకా దాని నుంచి మరి పునర్జన్మ ఉండదు. మనొక జన్మ భగవంతుడు ఇంకా లేదు, అక్కడ ఏమి సరుకులు లేవు చేయడానికి. అలా కాకుండా మనం ఇంకా అలాగే పచ్చిగానే ఉన్నాం అనుకోండి, జ్ఞానం కలగలేదనుకోండి, ఈ ప్రపంచమే మనకి సర్వస్వం అనుకుంటున్నాం అనుకోండి, మళ్ళీ మనకు పునర్జన్మలు కలుగుతూనే ఉంటాయి అని చెప్పేవారు. అలాగే సంస్కారాల ప్రభావం చెప్పడానికి ఒక చాలా తమాషా కథ కూడా చెప్తూ ఉండేవారు. ఒక రాజుగారి దగ్గరికి ఒక గారడీ చేసేవాడు, అంటే గారడీ అంటారు కదా, ఏవో మాయామంత్రాలు చేస్తూ ఉంటారు, కొంచెం అట్లాంటి వాళ్ళు అనమాట. వాళ్ళని సంతోషపెడితే వాళ్ళకి కానుకలు ఇస్తారని చెప్పేసి రాజుల ఆస్థానాలకు వస్తూ ఉండేవాళ్ళు గారడీ వాళ్ళు. ఒక అతను అలాగే గారడీ అతను ఒక రాజు ఆస్థానానికి వచ్చి ఓం 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 అనుకుంటూ యక్షిణి రావే అని పిలుస్తున్నాడు, దేవిని పిలుస్తున్నాడు అనమాట, రకరకాలు ఏవో చేయడానికి. మధ్యలో మాత్రం అంటున్నాడు, రాజా నాకు డబ్బులు ఇవ్వు, నాకు కానుకలు ఇవ్వు అంటున్నాడు. మళ్ళీ యక్షిణి రావే అనుకుంటూ ఆ రాజుకి వాళ్ళ దగ్గర నుంచి కానుకలు రావాలి మెయిన్గా. ఇలా చేస్తూ ఉంటే ఒకసారి ఏమైందట, అతను నాలుక వెళ్ళి అంగుట్లో అతుక్కుపోయిందట. అలా చేస్తూ ఉంటే ఇలాగా నాలుక అనేది అంగుట్లో అతుక్కుపోతే ఏమవుతుందనమాట, కుంభకం కలుగుతుంది. యోగులకి ఏమవుతుంది తెలుసా, కుంభకం కలిగితే వాళ్ళు ఎన్ని వందల సంవత్సరాలైనా అలాగే ఉంటారు ఆ బాడీలో, ఆ బాడీ పాడవదు. అంటే ఆ కుంభకంలో శరీరంలో ఉన్నటువంటి జీవశక్తి అలాగే ఉంటుందన్నమాట అది. సో అతనికి కుంభకం కలిగితే మనిషిలో ఎక్కడ చలనం లేదు, వీళ్ళకి అర్థం కాలేదు ఏమైందో. ఒక్కసారిగా అలా కూర్చుని పడిపోయాడు, అతను కదలిక లేదనమాట. అప్పుడు వీళ్ళందరూ చూసేటప్పుడు ఇంకెక్కడ కదలికలే, చనిపోయాడు అనుకుని ఏం చేశారు, అలా కూర్చున్న అతన్ని తీసుకెళ్ళి కూర్చోబెట్టి అతని చుట్టూ రాళ్ళు పెట్టి ఒక సమాధి కట్టేసి పూజ చేశారు. పూడ్చిన తర్వాత అక్కడ కథామృతంలో ఉంది 1000 సంవత్సరాల తర్వాత అక్కడ ప్రాంతం అంతా పుట్టలు అడవులు అన్నీ వచ్చేసాయి. అయితే అక్కడ ఏదో ఒక కన్స్ట్రక్షన్ చేద్దామని చెప్పి 1000 సంవత్సరాల తర్వాత అక్కడ అన్ని తవ్వుతుంటే ఇది గోరి ఇదేంటంటే బయటకు వచ్చింది. అది మొత్తం రాళ్ళన్నీ పగలగొట్టాడు, లోపలికి ఒక కూర్చుని ఉన్నాడు, అట్లాగే ఏం లేదు, అంటే చనిపోయిన శవం కాదు, కూర్చుని ఉన్నాడు.
వీళ్ళందరికీ మహాయోగిలో ఉన్నాడు, జడ సమాధిలో ఉన్నాడని చెప్పి అతన్ని అటు ఇటు పూజలు చేయడం మొదలుపెట్టారు. అందరూ వచ్చి మొదలుపెట్టి కొంచెం కదిలాడు. అతను కదిలిన పైన అతుక్కుపోయి నాలుక ఉంది కదా, ఆ నాలుక కిందకు దిగింది. కిందకు దిగి అతనికి మెలకు వచ్చింది. మెలకు వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే లాస్ట్ అన్నాడో ఆ రోజు, యక్షిణి రావే, రాజా నాకు కనుకలివు, రాజా నాకు డబ్బివు అండం మొదలుపెట్టాడు మళ్ళీ. అంటే చూడండి, మనం చనిపోబోయే ముందు ఏ ఆలోచన అయితే చేస్తామో అదే ఆలోచనతో, అదే సంస్కారంతో మళ్ళీ మరుసటి జన్మలో మనం జన్మిస్తాం అని చెప్పడానికి ఈ కథను చెప్తూ ఉండేవారు అనమాట. అదంతా ఎందుకు, ఈరోజు రాత్రి మనం ఒక ఆలోచనతో మనం పడుకున్నాం అనుకోండి, ఉదయం వెంటనే మీకు ఆలోచన అదే వస్తుంది. ఆలోచన ఇది చాలా సైంటిఫిక్, రోజు మనం చేసే. అలాగే మరణం కూడా, మరణించే ముందు మనం ఏవైతే ఆలోచనలు ఎక్కువగా ఉంటాయో ఆ ఆలోచనలతోనే మళ్ళీ మనం జన్మిస్తాం అనమాట. మళ్ళీ ఒక జీవితం అంతా బాధపడాలి. అందువల్ల ఎంత జాగ్రత్తగా ఉండాలో చూడండి. మనం మొత్తం జీవితం అంతా బాగా ఉన్నాం, కానీ మరణించే ముందు మన డబ్బు, మన బంగారం ఆలోచించాం అనుకోండి, నెక్స్ట్ మళ్ళీ ఎవరు సేట్ల ఇంట్లోనూ మళ్ళీ జన్మిస్తారు, మళ్ళీ సంపాదిస్తారు, మళ్ళీ మామూలే కథ అంతా కూడా. ఈ విధంగా ఏంటంటే ఈ సంస్కారాల ప్రభావం అంత ప్రబలంగా ఉంటుందని చెప్తారు. అలాగే ఇంకొక తమాషా కథ చెప్తూ ఉండేవారు. ఒకసారి ఈ చేపలు అమ్మే ఆవిడ, బెంగాల్లో చేపలు ఎక్కువ కదా, చేపలు అమ్మే ఆవిడ ఆ రోజంతా కూడా ఊర్లో చేపలు అమ్ముకుంది. రాత్రి అయిపోయింది, పొరుగు ఊరు వెళ్ళాలి, రాత్రి అయిపోయిందని చెప్పి ఆవిడ స్నేహితురాలు ఉంది, ఆవిడ పూలు అమ్ముకుంటుంది. వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అనమాట. సరే మీ ఇంట్లో కొంచెం నేను ఈ రాత్రి పడుకుని ఉదయమే వెళ్తాను, రాత్రి అయిపోయింది కదా, వెళ్ళలేని చీకట్లో అంటే సరే అని చెప్పి ఆవిడ గదిలో అంతా పక్క వేసి వాళ్ళ స్నేహితురాలు సర్దుతుంది అనమాట. ఈవిడ వెళ్ళి పడుకుంటుంది. పడుకుంటే ఎంతకీ నిద్ర రాదే, ఎందుకు నిద్ర రావట్లేదు, అటు ఇటు తిరుగుతుంది. తిరిగిన తర్వాత వచ్చి, ఏంటి అటు ఇటు తిరుగుతున్నావు, నీకేమో నిద్ర రావట్లేదా అంటే, అవును నాకు అర్థం కావట్లేదు, ఆ పువ్వుల కంపు, ఆ పూల కంపట, ఆ పూల కంపుతో నాకు నిద్ర రావట్లేదు అంటే, అవునా అదేంటి, పూలు మంచి వాసన వస్తాయి కదా, దానికి కంపు కింద అనిపిస్తుంది. ఒక పని చేస్తావా, నాది చేపల పొట్టు కొంచెం తీసుకొస్తావా, ఆ చేపల పొట్టు తీసుకొచ్చి అందులో బాగా నీళ్లు చల్లివు, ఆ నీళ్లు చల్లితే ఏమవుతుందంటే కొంచెం వాసన బాగా వస్తుంది, సో దాన్ని తీసుకొచ్చి నా తల దగ్గర పెట్టు అని చెప్పిందట. ఆవిడ అలాగే పెట్టింది. పెడితే ఇంక వెంటనే గొరక పెడితే నిద్రపోయిందట. చూడండి, అంటే మన సంస్కారాల ప్రభావం ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట. మనకు అలవాటు పడిపోయింది, దానికి అలవాటు పడిపోయి అదే గొప్ప అనుకుంటూ ఉంటాం ఏదైనా సరే. అంటే సంస్కారం యొక్క ప్రభావం ఎలా ఉంటుందంటే, మనం ఒకే దాన్ని రిపీటెడ్గా చేస్తే మన నరాల్లో అది జీర్ణించుకుపోతుంది అనమాట. అదే ఆ విషయం శ్రీరామకృష్ణులు చెప్తున్నారు. మనకి ఏదైనా అంతే, అలవాటైనా సరే, ఇప్పుడు జపం చేసుకోవడం బాగా అలవాటు చేసుకున్నారనుకోండి, అది చేయకుండా ఉండలేరు కొన్నాళ్ళకి. ఏ మంచి పని అయినా సరే అంతే, చెడు పని అయినా సరే అంతే. దాని రిపీటెడ్ ప్రాక్టీస్ వల్ల మనకు అది ఒక అలవాటు కింద అది మారుతుందన్నమాట. అలాగే ఒకసారి ఒక భక్తుడు శ్రీరామకృష్ణుని అడుగుతాడు, చూడండి చాలామంది సాధన చేస్తూ ఉంటారు భగవంతుని పొందాలనే ఉద్దేశంతో. కొంతమంది ఎంతో సాధన చేస్తారు, ఎప్పటికీ వాళ్ళకి ఏమి సిద్ధి కలగదు. కొంతమంది అసలు వస్తారు, కొంచెం సాధన చేస్తారు, వాళ్ళకి జగన్మాత దర్శనం కలుగుతుంది. అది ఏమిటి మాకు అర్థం కాదు, కొంచెం వివరించి చెప్పండి అని చెప్తారు. అప్పుడు శ్రీరామకృష్ణులు మళ్ళీ ఇదే చెప్తారనమాట, పూర్వజన్మ సంస్కారం. అది పూర్వజన్మలో ఏమైందనేది మనకు తెలియదు కదా, మనకు తెలియదు. ఒకసారి ఏంటంటే ఒక అతను అలాగే అడవిలో ఒక తాంత్రిక సాధన చేస్తున్నాడు, జగన్మాతని దర్శించుకోవాలని చెప్పేసి. చాలా రకాల సాధన చేస్తుంటే కొన్ని అనుభూతులు కలిగాయి ఆయనకి. అయితే శవ సాధన అని ఒకటి ఉంటుంది. శవం అంటే ఏంటనమాట, శవాన్ని తీసుకొచ్చి, అంటే భయాన్ని పోగొట్టుకోవాలి. ఎందుకంటే మనకు అష్టపాశాలు అంటారు, 8 రకాలైన బంధాలు ఉంటాయి మనకి. ఆ బంధాలు 8 రకాల బంధాలని కూడా మనం అధిగమించగలిగితే అప్పుడు భగవంతుని దర్శనం కలుగుతుందని తంత్రశాస్త్రాల్లో ఉంటుందన్నమాట. అందువల్ల వాళ్ళు ఒక్కొక్క పాశాన్ని, భయం అంటే ఇప్పుడు శవం అంటే భయం కదా మనకి, చనిపోయిన వాళ్ళంటే భయం, దానిపైన కూర్చొని అర్ధరాత్రి అంతా కూడా సాధన చేయాలి, దాన్ని శవ సాధన అంటారు. అలాగే పుర్రె ఉంటుంది కదా, ఆ పుర్రెలో ఆహార పదార్థాలు వేసుకుని దాంతో తాగాలి. ఇలాంటి చాలా సాధనలు ఉన్నాయి. ఒక అతను ఏం చేస్తాడనమాట, ఈ శవ సాధన చేద్దామని చెప్పి పాపం రకరకాల ఈ పుర్రెలు తెచ్చుకోవడం ఎంత కష్టం చెప్పండి. ఎక్కడెక్కడి నుంచో తవ్వి పుర్రెలు తీసుకురావాలి, ఎముకలు తీసుకురావాలి, ఆసనాలు తయారు చేసుకోవాలి. పాపం అతన్ని సంపాదించుకున్నాడు, ఎన్ని నెలలుగానో సంపాదించుకొని వాటన్నిటిని కూడా ఒక దగ్గర పెట్టుకున్నాడు సాధన చేద్దామని చెప్పి. ఈ లోపల ఒక బాటసారి అటు వెళ్తూ ఉన్నాడు. ఆ బాటసారి చూస్తున్నాడు, ఇతను అన్ని సాధన చేస్తున్నాడు, ఒకతను సాధకుడని చూస్తున్నాడు. ఈ లోపల ఒక పెద్ద పూలు వచ్చింది. పెద్ద పూలు వచ్చి ఈ సాధకుడు, ఎవరైతే సాధకుడు ఉన్నాడో మింగేసి చంపేసింది. ఇతను వెంటనే భయంతో ఏం చేశాడు, చిట్టుపైకి ఎక్కేశాడు ఈ బాటసారి. ఎక్కిన తర్వాత పులి వెళ్ళిపోయిన తర్వాత కిందకి దిగేసరికి అక్కడంతా కూడా ఇంకా ఆసనం వేసి అంత సిద్ధంగా ఉందన్నమాట సాధన చేయడానికి. అయితే ఇతనికి అనిపించింది, ఏదో ఉంది, ఒకసారి నేను ప్రయత్నం చేస్తాను, నాకు భక్తి జ్ఞానం ఏం లేవు, అయినా సరే అన్నీ కూడా రెడీగా ఉన్నాయి కదా,
ఒకసారి దాని మీద కూర్చొని చూస్తానని చెప్పి ఆ శవం మీద ఆసనం అనమాట, దాని మీద కూర్చున్నాడు. కూర్చోగానే చాలా తక్కువ సమయంలో జగన్మాత ప్రత్యక్షమైందట ఆయన. నాయన, నేను చాలా మెచ్చాను నీ సాధనలకి, నీకేం కావాలో కోరుకో, నేను నీకు వరాలు ఇస్తాను అని చెప్పింది అనమాట. చెప్తే, నేను వరాల తర్వాత అడుగుతానమ్మా, నాకు చిన్న సంశయం, అదేమిటంటే ఎన్నో నెలలుగా సంవత్సరాలుగా అతను సాధన చేస్తున్నాడు నేను పొందాలని చెప్పి, అతనేమో ఇలా పులి తినేసింది, నేను వచ్చి నాకేం తెలియదు, నాకు భక్తి లేదు, వివేకం లేదు, వైరాగ్యం లేదు, ఏమీ లేవు, నేను వచ్చేదో సరదాగా వచ్చి కూర్చున్నాను, వెంటనే నువ్వు ప్రత్యక్షమయ్యావు, ఏమిటి లీల నాకు అర్థం కావట్లేదంటే అప్పుడు అమ్మ చెప్తుంది అనమాట, నువ్వు నీ పూర్వజన్మల్లో చాలా సాధనలు చేసావు, మొత్తం సాధనలన్నీ కంప్లీట్ అయిపోయాయి, కొంచెం మిగిలింది నీకు, అది నీ పుణ్యకర్మల వల్ల ఈ రోజు ఇదంతా కూడా నీకోసం సిద్ధంగా వేరే వాళ్ళు చేసి రెడీగా ఉంచారు, నీకోసం రెడీగా ఉంచారు, నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు రాగానే నీకు లభించింది. అందువల్ల మనం చాలామంది చూడండి, కొంతమంది అదృష్టం కలిసి వచ్చిందంట. అదృష్టం అంటే ఏంటనమాట, మనకు కనిపించనిది అదృష్టం. దృష్టం అంటే కనిపించేది, అదృష్టం అంటే కనిపించనిది. మనం లక్ అంటామే, నీకు కనిపించదు, అది లేనిది కాదు, నీకు కనిపించదు. అలాగే దీనికి ఇంకొక ఉదాహరణ ఏం చెప్తారంటే, ఒక అతను కళ్ళు తాగుతాడు బాగా, అతను కొంచెం కళ్ళు తాగాడట, కొంచెం 2 డ్రాప్స్ తాగానే అతను ఇంకా తూలిపోవడం మొదలుపెట్టాడట. అదేంటది, చాలామంది ఒక గ్లాసులు తాగారు, వాళ్ళకి ఇంకా మత్తు రాలేదు, ఈ 2 చుక్కలు తాగానే ఏంటి ఇతనికి మత్తు వచ్చేసింది అంటే, అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఎవరో చెప్పారనమాట, అతను రాత్రి అంతా తాగుతూనే ఉన్నాడు, మీకు తెలియదు, అది రాత్రి అంతా ఫుల్ తాగాడు, ఒక 2 చుక్కలతోనే వచ్చేసింది అనమాట. అలా అనమాట. మనం చేసే కర్మలన్నీ కూడా గత జన్మలో అన్నీ చేసేసి ఉన్నాడు అనుకోండి, ఈ జన్మలో వెంటనే అది సిద్ధిస్తుంది మనకి. అందువల్ల ఏంటంటే ఈ సంస్కారాలు చాలా విచిత్రమైనవి అనమాట, మనకి అర్థం కాదు, కానీ వీటిని నమ్మాలి అని చెప్తారు శ్రీరామకృష్ణులు. అది లేకపోతే మనకి జీవితం అర్థం కాదు, అయోమయంగా అనిపిస్తూ ఉంటుంది అని చెప్తారు. అలాగే హనుమంతుడు లంకను దహించి వేస్తాడు కదా, అందరూ అనుకుంటారు ఎంతటి మహాపట్టణం అది, బంగారం సౌధాలు అవన్నీ ఉండేవి అక్కడ, మేడలు, వీటన్నిటినీ కూడా ఆయన క్షణకాలంలో కాల్చివేశాడు. అన్నీ కూడా జస్ట్ చిన్న తోకకి నిప్పు అంటిస్తే అందరూ అనుకుంటారు హనుమంతుడు ఆయన యొక్క శక్తితో మొత్తం లంకా దహనం చేశారని. కానీ విషయం ఏమిటి, సీతాదేవి యొక్క శోకం, ఆ శోకం యొక్క శక్తి, అలాగే శ్రీరాముని యొక్క ఆగ్రహం, కోపం, వీటి వల్ల లంక దహించుకుపోయింది. కేవలం హనుమంతుని శక్తి వల్ల జరగలేదు. ఇవంతా అదృష్టం. మనకు కనిపించినవి విషయాలు చాలా ఉంటాయి, పైన మనం చూసే విషయాలకి కనిపించిన విషయాలు చాలా ఉంటాయి అని చెప్తారనమాట. అందువల్ల మనకు ఎప్పుడైతే కోరికలు ఉన్నాయో, కోరికలు ఎప్పుడైతేనే మనం కర్మలు చేస్తూనే ఉంటాం. దీనికి ఉదాహరణగా శ్రీరామకృష్ణులు ఏం చెప్పేవారంటే, గంగానదిలో ఒక ఓడ, ఒక నౌక, చిన్న నౌక ఉంది, దానికి లంగర్ వేసి ఉంచారు, దానిపైన ఒక పక్షి వాలిందనమాట. వాళ్ళు దాని మీద హాయిగా కూర్చొని ఉంది. ఈ లోపల ఏం చేశారు, వీళ్ళు లంగర్ తీసి సముద్రంలోకి వీళ్ళు చేపలు పట్టడానికి తీసుకెళ్తూ ఉంటారు ఈ ఓడల్ని. ఈ సముద్రంలోకి వెళ్ళిపోయింది. అది వెళ్ళేసరికి చాలా దూరం సముద్రంలోకి వెళ్ళిపోయేటప్పటికి అప్పటికి మెలకు వచ్చింది, చూసిందనమాట పక్షి. ఎక్కడ చెట్లు లేవు, ఏం లేవు, ఎక్కడ చూసినా నీళ్లు 4 వైపులా. అయ్యో నేను ఒడ్డుకి వెళ్ళాలి అని చెప్పి ముందుగా తూర్పు వైపుకి ఎగరడం మొదలుపెట్టింది. ఎందుకంటే తనకు ఆహారం కావాలి, అది వెతుక్కోవాలి, ఇది వెతుక్కోవాలి. అంత ఎగురుతూ వెళ్ళింది, ఎక్కడ అంతా నీళ్ళే. దానికి ఎంత శక్తి ఉంది సముద్రం దాటడానికి? వెనక్కి కూర్చుంది, మళ్ళీ ఆ ఓడ మీద కూర్చుంది వచ్చి. తర్వాత కొంతసేపు మళ్ళీ ఆశ, మళ్ళీ ఏదో దేన్నో కావాలి, మళ్ళీ ఆశతో మళ్ళీ పడవ వైపు వెళ్ళింది, మళ్ళీ అక్కడికి వెళ్ళి ఎగిరింది. అక్కడికి ఎంత ఎగిరినా కనిపించలేదు, మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చుంది. ఈ విధంగా అన్ని పక్కలకి ఎగిరి చివరికి అలసిపోయి అమ్మ ఇంక నేనేం ఎగరలేను, అసలు నాకు శక్తి లేదు, ఇంకా నువ్వు ఎక్కడ తీసుకెళ్తే అక్కడే కూర్చున్నాను, మళ్ళీ వచ్చి ఓడ మీద కూర్చుంది అనమాట. అంతేనా? ఈ విధంగా ఏంటంటే మనకు అది కావాలి, ఇది కావాలి, అది సంపాదించాలి, నాకు అది లేదు, ఇది లేదు. ఈ కోరికలు ఉన్నంత వరకు మనం కర్మలు చేస్తూనే ఉంటాం. ఆ కర్మతో ఇంకొన్ని కర్మలు మనకు యాడ్ అవుతూనే ఉంటాయి. ఈ కర్మలు ఉన్న రోజులు మళ్ళీ జన్మలు వస్తూనే ఉంటాయి. ఇది బాగానే ఉందండి, నాకు ఏముంది కదా, నాకు జన్మ వస్తుంది, ఇంకో జన్మ, నో ప్రాబ్లం, ఆల్ ద బెస్ట్. ఎన్ని జన్మలన్నా అలా వెళ్ళొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. అయితే మనకి ఎప్పుడైతే దీనికి అంతం, ఎప్పుడు దీనికి ఏమైనా ఎండింగ్ అన్నది ఉందా అన్నది మనకు అనిపించినప్పుడప్పుడు మనం భగవంతుడి వైపు, ఒక సత్యం వైపు మన మనసు వెళ్తుందన్నమాట. అప్పుడే మనకు ఈ సాధన మొదలవుతుంది. నెమ్మదిగా ప్రపంచం మన మనసులోంచి తొలగిపోయి దాని స్థానంలో భగవంతుడు చేరడం వల్ల నెమ్మదిగా జ్ఞానోదయం కలుగుతుంది. అప్పుడు ఇంకా పునర్జన్మ అనేది కలగదన్నమాట. ప్రారబ్ధ కర్మను మనం అనుభవించి తీరాలి. శ్రీరామకృష్ణులు అంటున్నారు, అనుభవిస్తూనే, కానీ మనం ఇప్పుడు కూడా భగవంతుని మర్చిపోకూడదు. ఎన్ని కష్టాలు పడినా సరే
అది ఇంకా రెండవ విషయం ఏంటంటే పూర్వజన్మ సంస్కారాలు చాలా బలంగా ఉంటాయి. అందువల్ల సంస్కారం చాలా బలమైంది కాబట్టి ఒక చెడు సంస్కారాన్ని మనం దాన్ని దాటాలి అంటే మంచి సంస్కారాలను మనం పెంపొందించుకుంటూ పోవాలి, ఆ శుభ సంస్కారాలను. ఇది శ్రీరామకృష్ణుడు మనకి ఇచ్చేటువంటి మనకి సలహా.